నమస్కారం అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉంటారండి. బాగుండాలని కూడా కోరుకుంటున్నా. నేను కూడా బాగున్నానండి. ఈరోజు కుక్కర్‌లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపించమంటారా? చూడండి ఎంత బాగుంది గదా! సరే వచ్చేసేయండి. చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. 2 ఆర్ 3 టైమ్స్ నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి నీట్‌గా క్లీన్ చేసేసాను కదా! క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం చేసేది కుక్కర్ పులావ్ కదా! సో, కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత కుక్కర్ హాట్ వేడి అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి తక్కువ వేసుకోకూడదు. అలా అని ఎక్కువ వేసుకోకూడదు. మీడియంగా వేసుకోవాలండి. చూసి వేసుకోవాలి. చూసి వేసుకున్న తర్వాత నేను బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, జాపత్రి ఇవన్నీ వేసుకున్నానండి కొద్దిగా. ఇప్పుడు నేను ఇలాచీ వేసుకుంటున్నా అండి. ఇలాచీ నేను చిన్నగా దంచి వేసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఆ దంచి వేసుకున్న ఫ్లేవర్ ఇష్టం. సో, అందుకని కొద్దిగా మనం ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అందులో మనం కుక్కర్‌లో మసాలాలు వేసాం కదండీ! మసాలాలు బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా వేయించాలండి. ఎలా అంటే మనం బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా వేయిస్తామో అలా వేయించాలి. వేయించిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత అప్పుడే టమాటో కూడా యాడ్ చేసేసేయాలి. బాగా మగ్గిన తర్వాత మనం చికెన్ క్లీన్ చేసాం కదా! క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ చికెన్ యాడ్ చేసేసేయాలండి. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మనం బాగా ముక్కలకి పట్టేలాగా ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. పసుపు, ఉప్పు ముక్కలకి పట్టేలాగా బాగా మగ్గించాలండి. బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు తర్వాత మనం కొద్దిగా కారం వేసుకోవాలండి. కారం మీకు తగినంత కారం వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఓకేనా? మేము తక్కువే తింటాం కాబట్టి తక్కువే వేసుకున్నానండి. చూడండి అలా మొత్తం ఉప్పు, పసుపు, కారం అంతా ముక్కలకి పట్టేలాగా నీట్‌గా కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 ½ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. చేసిన తర్వాత నీట్‌గా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం కర్డ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకొని గడ్డలు లేకుండా నీట్‌గా చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మగ్గించాలండి. ఆ మసాలాలన్నీ మగ్గిన తర్వాత ఎలా మగ్గాలి అంటే ఆయిల్ అంతా పైకి రావాలండి రెడ్ కలర్‌లో. అప్పుడు మనకు మగ్గింది అని ఒక సూచన. చూడండి ఇలా వచ్చింది కదా! ఇలా మంచిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనము బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని బాగా మనం కలుపుకోవాలండి. ముక్కలకి పట్టేలాగా మంచిగా నీట్‌గా కలుపుకున్న తర్వాత రైస్ నేను ముందుగానే నానబెట్టుకున్నాను. మీరు కూడా నానబెట్టుకొని పెట్టుకోండి. నేను 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ర 1 ½ గ్లాస్ రైస్‌కి మనం నార్మల్‌గా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం కదా! సో, ఇక్కడ నేను ఎలా తీసుకుంటున్నానంటే ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కువ రైస్ వేస్తే అన్నం అనేది ముద్దగా అయిపోతుంది. అప్పుడు అంత టేస్ట్ అనిపించదు. సో, 1 ½ గ్లాస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. చూడండి 2 గ్లాసెస్ వాటర్ వేసేసిన తర్వాత నీట్‌గా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీరి అండ్ కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. ఈ 2 మనకి ఒక మంచి ఫ్లేవర్‌నిస్తాయి.
వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి, ఎంత అంటే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు మనం కుక్కర్ క్లోజ్ చేసుకుందామండి. కుక్కర్ క్లోజ్ చేసుకున్న తర్వాత మనము హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 1 విజిల్ రావాలండి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. టోటల్ 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేయాలి. చూస్తారా ఎలా ఉందో చికెన్ పులావ్? చూసేసేయండి. ఎంత బాగుంది కదా చూడటానికి. తినాలనిపిస్తోందా? మరి ఇంకెందుకండి ఆలస్యం, చేసుకొని తినండి. కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.